కొరివితో తలగొక్కోవడం అనే సామెత మీకు గుర్తుందా? మాజీ మంత్రి రోజాకు ఇప్పుడు ఈ సామెత అచ్చుగుద్దినట్లు సరిగ్గా సరిపోతుంది. ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత కంటికే కనిపించకుండా పారిపోయిన రోజా మళ్ళీ పాలిటిక్స్లో యాక్టివ్ కావడానికి సిద్ధమయ్యారు. ఇప్పుడున్న ప్రభుత్వంలో ఎవరినైతే టచ్ చేయకూడదో ఆయన్నే టార్గెట్ చేశారు రోజా. కూటమిలో బలమైన నేతను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తే లైమ్లైట్లోకి రావచ్చు అన్నది రోజా ప్లాన్. అందుకే డిప్యూటీ సీఎం పవన్పై విమర్శలు చేసి అడ్డంగా బుక్ అయిపోయారు. జనసేనాని విమర్శిస్తే ఆయన ఊరుకుంటారేమో కానీ జన సైనికులు మాత్రం అస్సలు వదిలిపెట్టరు కదా. అందుకే సోషల్ మీడియా వేదికగా రోజాపై సెటైర్లు పీలుస్తున్నారు జన సైనికులు. దీంతో అనుకున్నదొకటి అయ్యిందొకటి అని రోజా తలపట్టుకున్నారట. ఇన్నాళ్ళు యాక్టివ్గా లేకపోయినా పెద్దగా తన ఇమేజ్ డ్యామేజ్ కాలేదు, కానీ ఇప్పుడు సేనానిని టార్గెట్ చేసి చేయరాని తప్పు చేశానని బాధపడుతున్నారట రోజా. పాపం. గత వైసీపీ ప్రభుత్వంలో నోరేసుకుని పడిపోయి ఫస్ట్ ర్యాంక్ రోజాదే అనడంలో ఎలాంటి సందేహం లేదు. జగన్ని విమర్శించిన వాళ్లపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యేవారు. అంతకుముందు నటిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా అనూహ్యంగా మంత్రి పదవి. అప్పట్నుంచి నియోజకవర్గం ఎన్నికల్లో ఓటమి తర్వాత పూర్తిగా నియోజకవర్గం తమిళం బుల్లితెర వైపు ఆమె దృష్టి సారించిందని ఇక తాజాగా ఏపీ విజయవాడ ప్రజలకు మరింత మెరుగ్గా సహాయ సహకారాలు